టీడీపీ నుంచి సస్పెండ్ అయిన కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి మరి కాసేపట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలుస్తున్నారు. తన అనుచరులతో ఆయన లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ తో భేటీ కానున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై మేడా మల్లికార్జున్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోనే ఉంటూ వైసీపీ నేతల్ని కలవడంపై ఆయన తప్పుపట్టారు. రాజంపేట పంచాయతీపై కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేడాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మేడా మల్లికార్జున్ రెడ్డి సిద్దమయ్యారు. వైసీపీలో చేరే కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న జగన్ సూచన మేరకు ఆయన తన రాజీనామా లేఖను సిద్దం చేసుకున్నారు. పూర్తి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించనున్నారు. ఇవాళ జగన్ తో భేటీ మాత్రమే ఉంటుందని, త్వరలోనే రాజంపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అప్పుడు వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మార్పునకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారుతున్నారు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి జగన్ సమస్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలన్నీ కూడా జరిగిపోయినని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 20 పైగా ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీల నుంచి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్ళందరినీ కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తేనే కానీ పార్టీలోకి తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అదే ఈ నేపథ్యంలోనే మేడా మల్లికార్జున రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దానికి అన్నిటి కూడా మేడా మల్లికార్జున రెడ్డి సిద్ధమయ్యారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు. తర్వాత రాజంపేటలో భారీ బహిరంగ సభ పెట్టి మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాలని చెప్పి కూడా మేడా మల్లికార్జున రెడ్డి భావిస్తా ఉన్నారు. ప్రతిభ రైట్ వినయ్, ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, లోటస్ పాండ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎన్ని గంటలకు మేడా మల్లికార్జున రెడ్డి అక్కడికి రానున్నారు? ఎప్పుడు మీట్ అవనున్నారు? రాజంపేట రాజకీయం రాజంపేట నుంచి వయా అమరావతి మీదుగా హైదరాబాద్కి చేరుకుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో లోటస్ పాండ్లో మరికొద్దిసేపట్లో అక్కడ రాజంపేట ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఆయన ఇప్పటికే రాజంపేటకు సంబంధించి, కడప జిల్లాకు సంబంధించి గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చాలా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి ఆయన ఒకే ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గెలవడం జరిగింది. రాజంపేట నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దాదాపు 11,000 మెజార్టీతో గెలిచినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీతో గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడ కడప జిల్లాకు చెందినటువంటి మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం నుంచి ఆయన కొంత ఇబ్బందిగా ఉన్నారు. అయితే రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనని పట్టించుకోకుండా మిగతా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారని చెప్తూ ఆయన దూరంగా ఉంటున్నటువంటి సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టినటువంటి సమావేశాలకు కావచ్చు, చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి సమావేశాన్ని కూడా ఆయన హాజరవ్వలేదు. అదేవిధంగా రాజంపేటకు సంబంధించిన నాయకులతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్య నాయకులను కలిశారని చెప్పి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆయనని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి సంబంధించి అయితే ఆయన పార్టీలో చేరుతారు అనేటటువంటి విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ తుది దశ చర్చలు జరగనున్నాయి. దీంట్లో ఇక్కడ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేటటువంటి ఆ నాయకులందరితో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరు రాబోతున్నారనేటువంటి విషయంలో ఆయన క్లారిటీ తీసుకున్నారు. ఇప్పటికే రాజంపేటకు సంబంధించినటువంటి చాలామంది అభిమానులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నివాసంలో జరిగేటటువంటి ఈ సమావేశానికి విజయసాయి రెడ్డితో
పాటుగా మిగతా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూస్తున్నాం మనం ఇక్కడ కోలాహలం కూడా చాలా పెద్దగా ఉంది. దానికి సంబంధించినటువంటి మనతో పాటు పార్థసారథి గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఇవన్నీ కూడా జిల్లా రాజకీయాలు, ఆ జిల్లా రాజకీయాలన్నీ కూడా పార్టీ చూసుకుంటుంది. దాని గురించి నేను ఏం కామెంట్ చేయలేను. చెప్పండి, ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గతంలో కూడా మీ పార్టీ నుంచి చేరినటువంటి సందర్భంలో ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలన్నారు. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారా ఏంటి సార్? అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ డిఫెక్షన్స్ని ప్రోత్సహించడానికి ఇదే నిదర్శనం. మేము ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఒకటే ఉన్నాం. ఇతర పార్టీల్లో గెలిచి మా పార్టీలో చేరటానికి మేము అంత సుముఖత కాదు. ఏదైనా చేరాల్సి వస్తే అక్కడ రాజీనామా చేసి చేరాలని చెప్పేసి ఇప్పుడే కాదు, పోయినసారి చక్రపాణి రెడ్డి గారిని కూడా 5.5 సంవత్సరాల కాల పరిమితి ఉన్నా కూడా అతన్ని రాజీనామా చేయించి మా పార్టీలో చేర్చుకుంటూ జరిగింది. అంతేగాని పశువులు కొన్నట్టు లేకపోతే ట్రేడింగ్ చేసినట్లు చంద్రబాబు నాయుడు చేసినట్లు మా పార్టీ చేయదని చెప్పేసి. అంటే ముఖ్యంగా విజయవాడకు సంబంధించిన వంగవీటి రాధా వైసీపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారనే సమాచారం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరికలు టీడీపీ నుంచి చేసినట్టుగా తెలుస్తుంది ఏంటి సార్? వీళ్ళొక్కరే కాదు, ఇంకా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి అమరావతిలో చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం చూస్తాం ఇంకా చాలా మంది మా పార్టీలో. పురంధరేశ్వరి కావచ్చు, ఆమంచి కృష్ణమోహన్ లాంటి నేతలు కూడా వైసీపీలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎంతవరకు? పేర్లు చెప్పను, ఇప్పుడు చెప్పాను. అమరావతిలో చాలా మంది చెప్పుకుంటున్నారు. చాలా మంది తెలుగుదేశం నుంచి శాసనసభ్యులు, సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అది మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇప్పటికే అమరావతిలో టచ్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తున్నారు. మేడా మల్లికార్జున రెడ్డి విషయానికి తీసుకుంటే ఆయన మరికొద్దిసేపట్లో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లో కలవనున్నారు. ప్రతిభ, అదే ఒక విషయం చెప్పండి. రాజంపేట అంటే మొత్తం ఓవరాల్ కడప జిల్లాలో వైసీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో జాయిన్ అవ్వడాన్ని మిగతా పార్టీ శ్రేణులు ఎలా చూస్తున్నాయి? ముఖ్యంగా రాజంపేట క్యాడర్ ఎలా చూస్తోంది? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే గతంలో ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆదినారాయణ ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? ఇక్కడ ప్రస్తుతం పార్టీలో చేరబోయేటటువంటి టికెట్ ఎవరికి కన్ఫర్మ్ అవుతుంది అనేది మాత్రం ఇంకా చెప్పకపోయినప్పటికీ కూడా అందులో గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఆ మిగతా రాజంపేటకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా మొత్తం కడప జిల్లా మొత్తం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గాలి వీచినప్పటికీ కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవడం ద్వారా కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితి కూడా, సొంత జిల్లాలో వేరే పార్టీ గెలవడం ద్వారా కొంత ఇబ్బంది పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏర్పడినటువంటి సందర్భంలో మొత్తం జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డిని జాయిన్ చేసుకోవడం ద్వారా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం ఉండబోతుంది. మొదటిసారిగా అంటే ఇప్పటి వరకు దాదాపు ప్రతిపక్ష నుంచి అంటే వైసీపీ నుంచి ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. కానీ అధికార పార్టీ నుంచి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. మొదటిసారిగా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ద్వారా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిస్థితిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క అధికార పార్టీ నుంచి చేరడం ద్వారా మొత్తం చాలా మంది కూడా ఇక్కడ రాబోతున్నారు అనేటటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు. ఈయన ఒక్కరే కాదు, మిగతా చాలా మంది కూడా పార్టీలోకి రాబోతున్నారనే విషయం చెప్పడం ద్వారా ఇంకా ఎంతమంది చేరుతారనే విషయం ఒక కడప జిల్లాకే కాకుండా రాష్ట్ర రాజకీయం మొత్తం మీద కూడా ఇది ప్రభావం ఉండే విధంగా ఉండబోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రతిభ, రైట్ సతీష్, థ్యాంక్ యూ.